నమస్తే. భారత ఎన్నికల సంఘానికి వివిధ పార్టీలు వాళ్ళు కూర్చున్న విరాళాల వివరాలన్నీ సేకరించి పంపించారు. అలాగే 2024, 25 సంవత్సరానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించిన కాంట్రిబ్యూషన్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్‌సీపీ రూ. 140,00,00,000 పొందింది. 2023, 24లో రూ. 184,00,00,000 వైసీపీకి విరాళాలు ఇచ్చాయి. 24, 25 కూడా 140,00,00,000 ఇచ్చాయి. సరే, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంత విరాళాలు ఎలా వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడు మరి అనుకూల కూటమి పక్షాల కూటమి పక్షాల అనుకూల మీడియాలో సందేహాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏది ఇచ్చినా అఫీషియల్గానే దాంట్లో మెన్షన్ చేశారు. ఏం దాయలా వైసీపీకి వచ్చిన విరాళాల వ్యవహారం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి 97% విరాళాలు తగ్గిపోయి 10 కోట్ల వద్దే ఉంటే, వైసీపీ మాత్రం విరాళాలు ఊహించనంత ప్రగతి సాధించింది. కార్పొరేట్ నుంచి వచ్చిన విరాళాల్లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 95 కోట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకే ఈ ట్రస్ట్ ఏర్పాటైందని కూడా భాష్యం చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు తమ పేర్లు బయటికి రాకుండా ఉంచేందుకు ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చి తాము ఇవ్వాలనుకున్న పార్టీకి ఇచ్చేలా చేసుకుంటాయి. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వాత ఇవి కీలకంగా మారాయని కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తన బినామీ కంపెనీలు వాటాల నుంచి ఈ ట్రస్టుకు పంపించి అక్కడి నుంచి తమ పార్టీకి విరాళాల రూపంలో చేర్చుకొని ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ తాత్పర్యం కూడా చెప్పేశారు. సరే, ఇవి కాక నాట్కో ప్రైవేట్ లిమిటెడ్, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు, వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్వి 10 కోట్ల చొప్పున ఇచ్చాయట. ఇందులో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఆదాయం 10 కోట్లు కూడా ఉండదని వీళ్ళు సూత్రీకరించేశారు. మరి అంతలా విరాళం వైసీపీకి ఎందుకు వచ్చిందో వారికే తెలియాలంటూ. సరే, ఎలక్టోరల్ బాండ్ తర్వాత ట్రస్టుల ద్వారా విరాళాలు పెరిగినాయి. అయితే వైసీపీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు చూపించడానికి ఒక కారణం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ మళ్ళీ కొత్త భాష్యం కూడా చెప్పారు. 2023, 24లో 184.12 కోట్ల రూపాయల విరాళాలతో కలిపి మొత్తం ఆదాయం 191 కోట్లు అయితే ఖర్చు 295 కోట్లు చూపించిందిట. ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు చేసిందిట వీళ్ళు చెప్పడం. సో డెఫిసిట్గా 104 కోట్ల రూపాయలు చూపించడంతో ఈసారి 140 కోట్ల విరాళాల లెక్క చూపించాల్సిన అవసరం పడిందని వీళ్ళు భావించారు. ఇదండి మొత్తానికి ఏంటంటే వాళ్ళ సూత్రీకరణ. వెంబడి అనమాట ఒక 7-8 కూటమి పక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి, వీడియోలు కూడా వచ్చాయి. వచ్చిందేం దాచుకోలేదు, చూపించారు కదా. ఎలక్టోరల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చూపించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూపించారు కదా. చూపించిన తర్వాత ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? సో ఓవరాల్గా ఏంటంటే విరాళాలు రాకపోతే తగ్గిపోయాయని చెప్పేసి 97% తగ్గిపోయాయని బీఆర్ఎస్ని చూపిస్తారు. వస్తే ఇదంతా ఆయన బినామీ కంపెనీ నుంచి ఇటు మళ్లించారని. సరే, మళ్లించారంటున్నారు కదా బినామీ కంపెనీల నుంచి. ఆ వివరాలు కూడా ఇచ్చేస్తే జనాలకి అసలు నిజం బోధపడుతుంది. ఆ ప్రయత్నంలో ఉండండి మరి.